శత్రువులో కూడా శత్రుత్వం ఎంతవరకు చూడాలి? హనుమంతునికి సీతాదేవి చెప్పిన నీతి. మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు. రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలి అని తెలిపితే, మహాభారతం మనిషిలోని మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది. ఈరోజు రావణ సంహారం తరువాత అశోకవనంలోని సీత వద్దకు వెళ్ళిన హనుమంతుడికి సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడమే ధర్మం గురించి చెప్పిన చక్కటి నీతి కథ గురించి తెలుసుకుందాం మనం. రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. అమ్మ, ఇకపై ఈ లంకా రాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరు ఇక్కడి నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్ముల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి, హనుమ, నీకు ఒక కథ చెబుతాను విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెడుతున్నాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తన పైకి రాబోగా తన ప్రాణాలను అరచేత పెట్టుకుని పరుగులు పెడతాడు. పులి కూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టు పైకెక్కి ఆ చెట్టు కొమ్మని ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి ఉన్న కొమ్మలో ఓ ఎలుగుబంటి ఉంటుంది. అది చూసిన పులి, ఇదిగో మిత్రమా, ఆ మనిషిని కిందకు తోసేయి, తినేసి వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఎలుగు, ఇతడు నేను ఉన్న చెట్టుని ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే, కనుక నేను అతన్ని రక్షిస్తాను, కానీ కీడు చేయను అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తుంది. రాత్రవుతుంది. ఎలుగు గాఢ నిద్రలో ఉంది. కానీ మనిషికి ప్రాణభయం ఒకటి ఉంది. కాబట్టి చూసి చూడనట్టు క్రింద ఉన్న పులి వైపు చూస్తాడు. పులి మెల్లగా ఇలా అంటుంది, ఇదిగో ఓ మనిషి, నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో ఉన్న ఆ ఎలుగుని తోసేయి, నేను నా ఆకలిని తీర్చుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. అంతే, మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగును తోసేస్తాడు. వెంటనే కోలుకుని ఎలుగు వేరొక కొమ్మని ఆనుకొని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి ఎలాగో ఎలుగుతో ఇలా అంటుంది, చూసావా, ఈ మనిషి బుద్ధి, ఇప్పటికైనా వాణ్ణి తోసేయి, నేను తిని వెళ్ళిపోతానంటుంది. అప్పుడు ఎలుగు ఇలా అంటుంది, చూడు మిత్రమా, ఇతడు నన్ను ఆశ్రయించాడు, ఇతడిని రక్షించడం అపకారికి కూడా ఉపకారం చేయడమే ధర్మం అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇది కథ. కనుక హనుమ, మనకు వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులైన ఈ జాతికి హాని చేయడం అనవసరం, అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు. శత్రువులో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి, కానీ ధర్మాన్ని వీడకూడదన్నది సీతమ్మ మాట. ఇదండి ఆ చిన్న కథ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.